మన బాడీలో టెస్టోస్టెరాన్ లేదా ఇతర హార్మోన్ స్థాయి అనేది తగ్గిపోతుందని మనం ఎలా గుర్తించొచ్చంటారు? వాటి సింప్టమ్స్ ఎలా ఉంటాయండి? ఇది చాలా మంచి ప్రశ్న. మనకు ఏవేవైతే బాడీలో చేంజెస్ ఒస్తాయి, అవి చూసుకొని మనం చెప్పగలుగుతాం మన దగ్గర టెస్టోస్టెరాన్ హార్మోన్స్ తగ్గుతున్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎవరికైనా నీరసంగా ఉంటే, ఏదైనా పని జేయాలంటే ఈ రోజొద్దు రేపు జేస్తానని జెప్తున్నారనుకోండి. ఏ పని చేయబుద్ధి అవ్వట్లేదు. ఒకవేళ మీకు ఏదైనా మీరు మర్చిపోతున్నారు, మెమరీ లాస్ అవుతుంది. కీస్ అక్కడ పెట్టారు, అరే! ఎక్కడ పెట్టానో అర్థం అవ్వట్లేదు. కొంతమందికి షుగర్ ఉంటుంది. కొంతమందికి ఆహ్, థైరాయిడ్ ఉంటుంది. కొంతమందికి వాళ్ళేం జేస్తారు టాబ్లెట్ తీసుకుంటారు. తీసుకున్నానా లేదా అని వాళ్ళకి డౌట్ ఒస్తుంది. ఇలాంటివి చాలా అంటే ఆహ్, సంకేతాలుంటాయి. మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గినాయని. ఈరోజు అన్నిటిని మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ టెస్టోస్టెరాన్ లెవెల్ ఏంటి మనకు తెలియాలి. టెస్టోస్టెరాన్ లెవెల్ ఏదైతే హార్మోన్ ఉంటుందో ఇదొక మేల్ హార్మోన్. హీరో హార్మోన్ గూడా అంటారు దీన్ని. మేల్ హార్మోన్. ఇది ఒకవేళ తగ్గిపోతే ప్రాబ్లమ్ ఒస్తది. లైంగిక సమస్యలొస్తాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్ స్పెర్మ్ అంటే ఉత్పత్తి అవ్వడానికి గూడా పనికొస్తుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ మీ బాడీ బిల్ట్ అవ్వడానికి గూడా పనవుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ మీ లైంగిక శక్తిని గూడా పెంచుతుంది. మీరు సక్సెస్‌ఫుల్లీ రతి క్రీడలో పార్టిసిపేట్ అవ్వాలంటే ఈ హార్మోన్ ఉండాలి తప్పనిసరిగా. ఒకవేళ ఇది తగ్గిపోతే మీ బాడీలో మీకు ఇబ్బందులొస్తాయి. లైంగిక సమస్యలొస్తాయి. సో, ఇప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిందని టెస్టులకు వెళ్ళే ముందు మీకే సంకేతాలొస్తాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు అంగం గట్టిగా పడదు. అసలు ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది. అంగం గట్టిగా పడట్లేదు అంటే మీరు ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజువల్లీ వచ్చేది 40+ వాళ్ళకు. 40 కంటే కింద ఉన్న వాళ్ళకు అప్పుడప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అంత ఎఫెక్ట్ చెయ్యవు. కొంచెం తగ్గినా గానీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. కానీ 40+ వాళ్ళకు ఇబ్బందవుతది. వాళ్ళ అంగం గట్టిపడదు. వాళ్ళు వెళ్తారు, కలవాలనుకుంటారు. కానీ వాళ్ళకు కంప్లీట్ చేయలేకపోతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్ట్నర్స్‌ని అన్‌సాటిస్ఫైడ్ వదిలేస్తారు. వాళ్ళకు రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఒస్తాయి. స్పౌస్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇవన్నీ ఇబ్బందులొస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళు ఏం జేయాలంటే అప్పటిదప్పుడు ఇమ్మీడియేట్ కరెక్ట్ చేసుకోవడానికి డాక్టర్‌తో సంప్రదించాలి. మనసులో పెట్టుకొని అదే ప్రాబ్లమ్ అలాగే పెట్టుకుంటే ఇబ్బందవుతది. చాలామందైతే 45, 50 గది అయిపోయింది గదా! ఏజ్ అయిపోయింది. పిల్లలు పెద్దగా అయిపోయారు. ఇప్పుడు అందుకనే అంతే ఉంటది కావచ్చు అని గూడా ఫిక్స్ అయ్యారు. కానీ మన వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళొచ్చి మనతో అప్రోచ్ జేయడం జరిగింది. మనం ఇవ్వడం జరిగింది. మెడిసిన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఇది యూజువల్లీ ఏంటంటే వారానికి ఒక 2 సార్లు రతి క్రీడలో మీరు పార్టిసిపేట్ చేస్తే మీరు హెల్తీగా ఉంటారు. ఆ హెల్తీ అంటే పదమేంటి? మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. మీ బాడీ పార్ట్స్ అన్నీ మంచిగా పనిచేస్తాయి. బయట నుంచి బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ మీకు ఎక్కువగా అటాక్ చెయ్యవు. అలాగా ఇది డైరెక్ట్‌లీ అక్కడ కనెక్షన్ ఉంటుంది. సో, హ్యాపీగా ఒక వారానికి 2 సార్లు డెఫినెట్‌లీగా మీరు కలవాలే. కలిస్తేనే మీరు హెల్తీగా ఉంటారు. టెస్టోస్టెరాన్ లెవెల్ ఏదైతే ఉంటుందో, అది ఒకవేళ తగ్గిపోతే ఈ లైంగిక సమస్యలు వస్తాయి. వీళ్ళకు మేమిచ్చే మెడిసిన్స్‌తో యునాని మెడిసిన్స్, సేఫ్ మెడిసిన్స్, హల్వా క్యాప్సూల్, ఆయిల్ రూపంలో అన్నీ ఉంటాయి. ఈ మెడిసిన్స్ వాడడం వలన వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మీ నేచురల్లీ టెస్టోస్టెరాన్ బూస్టర్స్ మేమిస్తాము. టెస్టోస్టెరాన్ బూస్టర్స్ ఇచ్చి, అలాగే డైట్‌లో టెస్టోస్టెరాన్ బూస్టర్స్ ఏవైతే ఉంటాయో అంటే దానిమ్మ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ దానిమ్మ పండు గానివ్వండి, అలాగే మీకు పుచ్చకాయ గానివ్వండి, వాటర్ మిలన్, అలాగే మీకు ఈ రెడ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో స్ట్రాబెర్రీస్ ఇలాంటివి తింటే మీ టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది. ఎక్కువ అవుతుంది. అది మీకు మీ లైంగిక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఎలా ఖర్చు చేయాలి? అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీ బాడీలో ఉంటుంది. దాన్ని ఖర్చు ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీ జేబులో ఒక రూ. 100 ఉన్నాయి. మీరు అవి మొత్తం ఖర్చు చేసేస్తే మీ దగ్గర జీరో ఉండిపోతుంది. వివిధ రకాల మీరు ఎక్కడైనా ఆ షాపింగ్, ఈ షాపింగ్ అది ఇది అంతా తీసుకోవచ్చు. అలాగే టెస్టోస్టెరాన్ లెవెల్ ఏంటి? మీ స్పెర్మ్ క్వాంటిటీని అంటే స్పెర్మ్ ప్రొడక్షన్‌ని చేయడానికి పనికొస్తది. మీ బాడీ బిల్డప్ చేయడానికి పనికొస్తది. మీకు మీకు ఎరెక్షన్స్ రావడానికి పనికొస్తది. మీ టైమింగ్‌కి పనికొస్తది. చాలా విధాల్లో అది పనిచేస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఒకవేళ జిమ్‌లో పోయి బాడీ ఫుల్ బిల్డప్ చేసి ఉన్న టెస్టోస్టెరాన్ ఖర్చు చేసేస్తే మీకు ఒకవేళ 100 ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కౌంట్ చేస్తే రూ. 100 టెస్టోస్టెరాన్ ఉంటే మీరు ఒకవేళ అక్కడే 80 ఖర్చు చేసేస్తే మరి ఇక్కడ ఎలా ఖర్చు చేస్తారు? స్పెర్మ్ ప్రొడక్షన్ ఆటోమేటికల్లీ అక్కడ కూడా టెస్టోస్టెరాన్‌ని తీసుకుంటది, ఖర్చు చేస్తా ఉంటది. మరి మీరు ఎప్పుడైతే రతి క్రీడలో వెళ్తారో అప్పుడు ఉండకపోతే ఏం చేస్తారు? అప్పుడు ఎరెక్షన్ రాదు. అప్పుడు మీకు అంగం గట్టిపడదు, ప్రాబ్లమ్ వస్తది.
సో, టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఒకవేళ బాడీలో తగ్గిపోతే లైంగిక శక్తి తక్కువైపోతుంది. కలవాలనే మీకు ఆసక్తి రాదు. లాస్ ఆఫ్ లిబిడో అంటారు దీన్ని. ఈ లాస్ ఆఫ్ లిబిడో కూడా అవుతుంది. లాస్ ఆఫ్ లిబిడో వస్తే ఏమవుతుంది? మీకు ఇంట్రెస్ట్, ఆసక్తి రాదు. అక్కడెళ్లరు. మీరు మాట్లాడరు. మీరు దాని గురించి మాట్లాడినా చిరాకులేస్తుంది. మీరు జరిగిపోతారు. మీకు ఒక రకమైన అంటే అట్రాక్షన్ ఉండదు. మీ వైఫ్‌తో కలవాలి, మీ పార్ట్నర్‌తో కలవాలి అన్నట్టు మీకు ఉండదు. అలాంటప్పుడు గూడా ఈ టెస్టోస్టిరాన్ లెవెల్ తగ్గింది అని మీకు మీ బాడీకి సంకేతం ఇస్తుందనమాట. ఇవన్నీ ఈ చిన్న చిన్న విషయాలన్నీ మీరు మైండ్‌లో పెట్టుకొని ఎప్పుడైనా సరే టెస్టోస్టిరాన్ తగ్గిపోయిందని ఇమ్మీడియేట్ డాక్టర్‌తో సంప్రదించండి. ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో దీని ట్రీట్మెంట్ చాలా తక్కువ ఉంది. యునాని తీసుకోండి. యునాని ఆప్ట్ చేయండి. కొన్ని విషయాలకు మీరు ఇంగ్లీష్‌లో వెళ్ళొచ్చు. సర్జరీసు అవి ఇవి ఏవైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు వెళ్ళొచ్చు. కానీ ఈ లైంగిక శక్తి కొరకు యునాని ది బెస్ట్ మెడిసిన్స్. యునాని మెడిసిన్స్ టెస్టోస్టిరాన్ బూస్టర్స్, నేచురల్ టెస్టోస్టిరాన్ బూస్టర్స్ ఉంటాయి. దీనివల్ల ఒక సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. సో, ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ సఫిషియంట్. మీరు టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గుతున్నాయా మీ బాడీలో అని మీకు ఒక సంకేతం తెలిసిపోతుంది. ఇమ్మీడియేట్‌లీ మాతో సంప్రదించొచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.